రైట్ శంకరి. సో మొదటి నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వాళ్ళ అడుగులకు మడుగులు వత్తి వాళ్ళు ఏం చెబితే జూ హుజూర్ అనే అధికారులను మాత్రమే నియమించుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థకు సంబంధించి సో అలాంటి చాలా మంది పోలీసులు ఉన్నారనమాట. సో ప్రతిపక్షాలపైన వైసీపీ ఏం చెబితే అదే చెయ్యడం. సో వాళ్ళకు చెప్పినట్టు అంటే ఐపీసీ సెక్షన్ అమలు కాదు, వైసీపీ సెక్షన్ అమలు చేయడం మొదలుపెట్టింది. సో దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పుడు ఎన్నికలు కూడా వస్తున్న తరుణంలో మొత్తం ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపణలు చేయడంతో ఐపీఎస్ అధికారులపైన వేటు వేసింది ఈసీ. చాలా మంది అధికారులను బదిలీ చేయడం జరుగుతోంది. అండ్ ఇప్పుడు కూడా ఆంజనేయులు అలాగే కాంతిరాణా పైన ఇద్దరు అధికారులపైన బదిలీ వేటు వేసింది. వీళ్ళిద్దరిపైన ఎక్కువగా ఫిర్యాదులు అందడం వల్ల సో వీళ్ళ ప్లేస్ లో మరో ఇద్దరిని నియమితులు కూడా చేయడం జరిగింది అధికారులు. రైట్. దానికి సంబంధించి చూస్తే రాష్ట్ర నిఘా విభాగం అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ నియమితులయ్యారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గా పిహెచ్డి రామకృష్ణను ఎన్నికల కమిషన్ ఎంపిక చేసింది. ఈ మేరకు నిన్న సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి. వైసీపీ అరాచక పాలనలో ఏకపక్ష పోలీసింగ్ చేస్తూ అధికార పార్టీ అడుగులకు మడుగులు వత్తుతూ ఐపీసీ చట్టాన్ని పక్కనబెట్టి వైసీపీ చట్టాన్ని అమలు చేస్తున్న ఐపీఎస్ అధికారులపై వరుసగా ఈసీకి ఫిర్యాదులు అందుతున్నాయి. జగన్ కు కళ్లు, చెవులు, ముక్కు అన్ని తానే పనిచేసిన ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులపై వరుస ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించిన ఈసీ ఆయన బదిలీపై నిర్ణయం తీసుకుంది. అంతకు మించి స్వామి భక్తి ప్రదర్శిస్తూ ప్రతిపక్ష నేతపై రాళ్లు పడితే అవి పువ్వులని, ఎదుటి పార్టీ నేతల కళ్లు పొడి చేస్తే అది విధుల్లో గొడవంటూ తేలిగ్గా తీసుకున్న విజయవాడ సిపి కాంతిరాణా ఏకంగా వైసీపీ అధికార ప్రతినిధిగా మారిపోయారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో అధికార పార్టీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి చేసే వ్యాఖ్యల్ని జోడించి ఐపీఎస్ అధికారులు సంఘం తరపున అన్ని తానే ఎన్నికల కమిషన్ కు ప్రతిపక్షాలు పత్రికలపై ఫిర్యాదులు చేశారు. అయితే నిజ నిజాలు తెలుసుకున్న ఈసీ కాంతిరాణాను సాగనంపింది. ఈ ఇద్దరు పోస్టులు సమర్థవంతులైన ముగ్గురు అధికారుల పేర్లు పంపాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి 24 గంటల సమయం ఇచ్చింది. నిఘా అధిపతి పోస్టుకు రైల్వే ఏడీజీ కుమార విశ్వజిత్, ఏపీ ఎస్పీ ఏడీజీ అతుల్ సింగ్, సిఐడి ఏడీజీ సంజయ్ పేర్లు ప్రభుత్వం పంపింది. వాటిని పరిశీలించిన ఈసీ గతంలోనూ ఎన్నికల సమయంలో నిఘా అధిపతిగా వ్యవహరించిన కుమార విశ్వజిత్ ను ఎంపిక చేసింది. బెజవాడ సిపి పోస్టుకు రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, ఏసీబీ డైరెక్టర్ పిహెచ్డి రామకృష్ణ, టెక్నికల్ సర్వీసెస్ ఐజీ ఎస్ హరికృష్ణ పేర్లు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. రాష్ట్ర పోలీస్ శాఖలో ఎవరెవరు ఎక్కడ పనిచేశారు, వారి సామర్థ్యం ఏంటి, వివాదాలకు దూరంగా ఉంటారా, రాజకీయాలతో సంబంధం ఉందా అనే వివరాలు సైతం పంపింది. పరిశీలించిన ఈసీ విజయవాడలో పనిచేయాలంటే ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన పిహెచ్డి రామకృష్ణను సమర్థుడిగా గుర్తించి ఎంపిక చేసింది. ఎక్కడ పనిచేసినా అధికార పార్టీలకు తలొగ్గొండా బదిలీ అయిన చరిత్ర ఆయనది. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆయనను జిల్లా ఎస్పీగా ఎక్కడా ఏడాది కూడా పనిచేయనివ్వలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సెబ్లో డీఐజీగా నియమిస్తే అక్రమంగా ఇసుక తరలించి రాష్ట్రంలోకి పొరుగు మద్యం తెచ్చుకునే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు జగన్ పై ఒత్తిడి తెచ్చి ఆయనను బదిలీ చేయించారు. ఇక నిజాయితీ పరుడిగా పేరున్న రామకృష్ణ గత కొంతకాలంగా ఏసీబీలో పనిచేస్తున్నారు. ఆయన్ను పోలీస్ కమిషనర్ గా నియమించడంతో బెజవాడలో ప్రశాంత పోలింగ్ కు అవకాశం కల్పించినట్లేనని పోలీస్ రాజకీయ వర్గాల్లో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, అలాగే కాంతిరాణా అలాగే ఆంజనేయులు వీరిద్దరి స్థానంలో సో మరో ఇద్దరు కొత్త అధికారులను నియమించడం జరిగింది ఈసీ. ఎక్కడికక్కడ ఫిర్యాదులు అందడంతో మొత్తం కూడా ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తున్నారు ఎవరైతే వైసీపీ ప్రభుత్వానికి తలొగ్గుతున్నారో. సో దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఆంధ్రప్రదేశ్ లో ఇంటెలిజెన్స్ చీఫ్ ను విజయవాడ టీపీని మార్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు అధికారులతో ప్యానెల్ పంపించాలి అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఆయన నిన్న మధ్యాహ్నం ప్యానెల్ పంపించిన వెంటనే గత రాత్రి 8 గంటల ప్రాంతంలో 2 అధికారులను నియమిస్తూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఆ తర్వాత వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జీవో కూడా జారీ చేశారు. ప్రధానంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా, ప్రభుత్వానికి కళ్ళు చెవులుగా ఉండే ఇంటెలిజెన్స్ చీఫ్ గా కుమార్ విశ్వజిత్ నియమించారు. అయితే కుమార్ విశ్వజిత్ నిజాయితీపరుడైన అధికారిగా పేరుంది. అదేవిధంగా
విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ గా పిహెచ్డి రామకృష్ణ పేరును నియమించారు. మొత్తం 3 పేర్లలో ఈ 2 పేర్లను కూడా ఎంపిక చేసి కేంద్ర ఎన్నికల సంఘం పంపించింది. పిహెచ్డి రామకృష్ణ కూడా నిజాయితీ పరుడైన అధికారిగా, ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా కూడా పేరుంది. ఆయన ఎక్కడ పనిచేసినా కూడా నిజాయితీగా, నిర్భయంగా పనిచేయటమే కాకుండా పోలీస్ ఐపీసీ నిబంధనలను పాటిస్తూ ఉండటంతో ఆయనపై అధికార పార్టీ గుర్రుగా ఉండటం అనేది సర్వసాధారణంగా మారింది. అయితే ప్రస్తుతం బెజవాడ పోలీస్ కమిషనర్ గా రావటంతో పిహెచ్డి రామకృష్ణకి ఇది కత్తి మీద సాముగానే మారింది. ఇప్పుడు అధికార పార్టీ నేతలు మాత్రం ఈ నియామకంపై మాత్రం ఎటువంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. బట్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా కూడా గతంలో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేశారని ప్రతిపక్షాలు పదే ఆరోపించడంతో పాటు ప్రతిపక్ష నేతలను కూడా టార్గెట్ చేశారు అని కూడా వాళ్ళు ధ్వజమెత్తారు. దీంతో పాటు విజయవాడ సిపిగా ఉన్న కాంతి రాణా టాటా కూడా ఐపీఎస్ అధికారుల సంఘంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా ఉన్నా కూడా ఆయనే సంతకం చేసి ఐపీఎస్ అధికారుల సంఘం తరపున ప్రకటనలు విడుదల చేయటం, విజయవాడలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త, పార్టీ నేత చెన్నుపాటి గాంధీకి ప్రత్యర్థులు కన్నుబోయే విధంగా కొట్టి కంటి చూపు కోల్పోయినప్పటికీ కేవలం సింపుల్ కేసు పెట్టి వదిలేయటం, అదేవిధంగా కృష్ణా జిల్లా నందిగామలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆయన Z+ కేటగిరీ ఎన్ఎస్సీ ప్రొటెక్టివ్ గా ఉన్నప్పటికీ ఆయన మీద రాళ్లదాడి జరిగితే ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుబాబుకి దెబ్బ తగిలినప్పటికీ కూడా సింపుల్ కేసు పెట్టి నేటి వరకు కూడా ఆ కేసు దర్యాప్తులో ఏమైందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. కానీ సీఎంపై రాయి దాడి జరిగిన వెంటనే అది సింపుల్ కేసు అయినప్పటికీ కూడా కావాలని హత్యాయత్నం ఐపీసీలో 307 పెట్టారు అని కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని పదే ఆరోపణలు రావటం, సీఈఓ పంపించిన నివేదిక మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వీరిరువురిని కూడా బదిలీ చేసింది, కొత్త అధికారులను కూడా నియమించింది. ఈ రోజు రేపట్లో మరి కొంతమంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల బదిలీ ఉంటుంది అని కూడా ప్రతిపక్షాలు భావిస్తూ ఉన్నాయి. నీలిమ. రైట్, థ్యాంక్ యూ రామారావు.